గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు. గురువులను పూజిస్తుంటే కొందరు గురువులు మాత్రం ఉన్నత స్థానంలో ఉండి కూడా తప్పటడుగులు వేస్తున్నారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్ళు మూసుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ గురువుకు తగిన గుణపాఠం నేర్పారు. చిల్డ్రన్స్ పై ఓ గురువు లైంగిక దాడి. పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థినులు, ఉపాధ్యాయుడిని నిలదీసిన పేరెంట్స్, చెంప చెళ్లుమనిపించిన మహిళలు. మహిళల చేతిలో దెబ్బలు తింటున్న ఈ ఉపాధ్యాయుడి పేరు అప్పాజీ కుమార్. విశాఖ జిల్లా రావికమత మండలం కొత్తకోట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. స్కూలులో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు అంటున్నారు. మధ్యలో ఇలా జరుగుతుంది సార్, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, పిల్లలకి గొలకడం, ఇవన్నీ అని చేస్తున్నారు. పిల్లలు వచ్చి ఇంటికాడ ఏడుతున్నారు, బడికి వెళ్ళమ్మా, బడికి వెళ్తా అంటే ఎందుకు వెళ్ళరు మీరంతా, ఈ ఇలాగా జరుగుతుందమ్మా అని చెప్పారు. అది అలా చెప్తే మేము వచ్చి అడిగిన తర్వాత అందరూ చాలా మంది వచ్చారు పెద్దలు. విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి నిరాకరించడంతో పేరెంట్స్ అసలు విషయాన్ని రాబట్టారు. పిల్లలు చెప్పిన విషయాన్ని విని కలత చెందారు. స్కూలుకు వెళ్లి ఉపాధ్యాయుడి వికృత చేష్టలపై నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో మహిళలు టీచర్ అప్పాజీ కుమార్ చెంప చెళ్లుమనిపించారు. పాప 3వ తరగతి చదువుతుందండి. 5వ తరగతి పిల్లలకి అందరికీ అదే రకంగా చేస్తున్నారట. పిల్లలందరూ అదే చెప్తున్నారండి. మా పాపని కాదు, ఇంకో పాపని కాదు, పిల్లలందరూ అదే రకంగా చెప్తున్నారు. మేము ఈ స్కూల్లో చదవమని స్పేసి పెడుతున్నారు, ఇంకో స్కూల్లో చదువుకుంటాం కానీ ఈ స్కూల్లో మాత్రం చదవమంటే ఎందుకమ్మా వెళ్ళమని అంటున్నారంటే ఇలా జరుగుతుందని పిల్లలందరూ చెప్పారండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. తొడల మీద కూర్చోబెట్టుకుని పిల్లల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని వాళ్ళకి నాన్న ఇబ్బందులు పడుతున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మీరు చర్య తీసుకోండి. అప్పాజీ సార్ అండి, ఏ అప్పాజీ అండి, నాయుడుపాలెం అంటే మాకు తెలియదు. ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్కూలు ముందు నినాదాలు చేశారు.